వ్యవహారంలో కంపెనీకి మాత్రమే నోటీసులు వచ్చాయని తెలిపారు. తన భార్యకు నోటీసులంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కంపెనీకి వచ్చిన నోటీసులపై ఈ నెల 27న సమాధానమిస్తానన్నారు ఆయన. నేను ఇది గతంలో వచ్చిన ఆరోపణలే, ఇది లెక్కర్ స్కామ్లో వచ్చిన ఆరోపణ కాదు. నాకు నా సతీమణికి కానీ ఎవరికి నా కుటుంబ సభ్యులకి డైరెక్ట్గా నోటీస్ ఏం రాలేదు. కంపెనీకి నోటీస్ అయితే రావడం వాస్తవం. ఆ కంపెనీలో రాజకేశ్వరరెడ్డి రియల్ ఎస్టేట్ భోగస్వామ్యంలో ఏ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారో అనే దాని మీద నోటీసులు వచ్చినాయి, లిక్కర్ స్కామ్ మీద కాదు. రెండోది వచ్చినది నా భార్యకు కాదు, ఒక కంపెనీకి మాత్రమే. కంపెనీలో ఆవిడ రిప్రజెంటేటివ్ కాబట్టి ఆవిడ పేరు మీద యాజ్ ఎ రిప్రజెంటేటివ్ కింద నోటీస్ వచ్చి ఉండొచ్చు. రెండు విషయాలు కంపెనీ రిప్రజెంటేటివ్ 27వ తారీఖు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఆరోపణలు గత సంవత్సరం క్రితం కూడా వచ్చినాయి. ఆ వచ్చిన సంవత్సరంలో నేను వాటికి ధీటుగా సమాధానం చెప్పాను. నాకు రాజకేశ్వరరెడ్డి మీద పక్క సైట్లో ఉన్న మాట ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా నిజం. మేమిద్దరం కలిసి ఆ సైట్ని కామన్గా డెవలప్ చేద్దామని ఒక ఎస్పీవీ ఫామ్ చేసిన మాట నిజం. దాన్ని 2021లోనే ఫామ్ చేశా, ఈ రోజు కాదు. ఆ తర్వాత మీరు 2025లో చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాను. 2022 నుంచే ఆ కంపెనీలో రూపాయి ట్రాన్సాక్షన్ చేయలేదని చెప్పాను. దాన్ని ఆ రోజు లిక్కర్ స్కామ్లో మరి ఆయన ఉన్నాడని నాకు, లేకపోతే జగన్ రెడ్డితో తిరుగుతున్నాడని తెలిసి ఆ రోజు 2022 నుంచి ఆ రోజు ఎక్కడా కూడా నేను దాంట్లో ఒక ట్రాన్సాక్షన్ కూడా చేయలేదు. అది సంవత్సరం క్రితమే దీని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను.